అచ్చి వచ్చిన వేడాకోళం అనే చందమామ కథ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ శిథిలాలయం. రచన ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం దండకారణ్యంలో రక్తపిపాసుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు ఆకలిగొన్నప్పుడు అడవి జంతువులను వేటాడి తినేవాడు. కానీ వాడికి నరమాంసం అంటే ఎక్కువ ప్రీతిపాత్రంగా ఉండేది. అయితే ఆ ప్రాంతాల మానవ సంచారం చాలా తక్కువ. నెలకో 2 నెలలకో ఎవడైనా మనిషి కంటపడితే అతి భీకరంగా అరుపు అరిచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ పోయి వాడిని పట్టుకు తిని ఒక పగలు ఒక రాత్రి తన గుహలో హాయిగా గుర్రు పెడుతూ నిద్రపోయేవాడు. ఆ అరణ్యంలో ఒక శిథిలాలయం ఉన్నది. అందులో కిరణాక్షిణి అనే దేవత విగ్రహం ఉన్నది. ఈ కిరణాక్షిణి అద్భుత శక్తులున్న దేవత. ఒకప్పుడు ఆ ప్రాంతాన సర్వసంపదలతో వర్ధిల్లుతున్న రాజ్యం ఒకటి ఉండేది. ఆ దేవత తనను ఆశ్రయించిన భక్తులకు వరాలిచ్చి వారి కోరికలు తీర్చేది. ఒకసారి ఆ ప్రాంతాన మహాభయంకరమైన భూకంపం కారణంగా రాజ్యంలో ఎక్కువ భాగం మట్టిలో కలిసిపోయింది. బతికి బయటపడిన కొద్దిమంది పరాయి ప్రాంతాలకు వలసపోయారు. కిరణాక్షిణి దేవాలయం మాత్రం భూకంపానికి తట్టుకుని నిలబడింది. క్రమంగా ఆ రాజ్య భాగమంతా కొన్ని సంవత్సరాలకు మహారణ్యంగా మారిపోయింది. ఈ అరణ్యాన్ని తన నివాస ప్రాంతంగా చేసుకున్న రక్తపిపాసుడికి ఒక రాత్రి విపరీతమైన ఆకలి వేసింది. వాడు గుహ నుంచి బయటకు వచ్చి ఏదైనా జంతువు కనబడుతుందేమోనని వెతకసాగాడు. ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ సమయంలో కిరణాక్షిని శిథిలాలయంలోని విగ్రహం నుంచి బయటకు వచ్చి వెన్నెల్లో విహరించసాగింది. దూరం నుంచి ఆమెను చూసిన రక్తపిపాసుడికి నోరూరింది. వాడు దిక్కులు పిక్కటిల్లే విధంగా పెద్దగా ఒక కేక పెట్టి కిరణాక్షిని కేసి బయలుదేరాడు. రాక్షసుడు తనను సమీపిస్తున్నంతలో దేవత వాడి కేసి తీవ్రంగా చూస్తూ, ఒరే రాక్షసాధమా, నేనెవరో ఎరుగక నన్ను భక్షించదలిచావు. నేను కిరణాక్షిని దేవతను అన్నది. అందుకు రాక్షసుడు వికవికమంటూ నవ్వి, నువ్వెవరైతే నాకేం, నువ్విప్పుడు నా దృష్టిలో ఆకలి తీర్చే రుచికరమైన భక్ష్యానివి అన్నాడు. నీ అహంకారానికి తగిన శిక్ష విధిస్తాను అని కిరణాక్షిని తన చేతిలోని శూలాన్ని వాడి కేసి గురి చేసింది. మరుక్షణాన శూలం నుంచి వెలువడిన ఎర్రటి కిరణాలు రాక్షసుడి కళ్ళకు తాకాయి. వెనువెంటనే వాడు అంధుడైపోయాడు. దానితో రక్తపిపాసుడికి కిరణాక్షిని శక్తి తెలిసింది. వాడు ఆమె పాదాల ముందు బోర్లా పడి, తల్లి, నాది తెలియని అపరాధం, క్షమించు అన్నాడు. అప్పుడు దేవత కొంత శాంతించి, ఒరే, కన్ను మిన్ను కానని నీ అహంకారానికి ఏదో కొంత శిక్ష తప్పదు. నీకు ఒక కన్ను మాత్రం ప్రసాదిస్తున్నాను అన్నది. రక్తపిపాసుడి కళ్ళలో ఒకదానికి తిరిగి దృష్టి వచ్చింది. అందుకు వాడు సంతోషించి, తల్లి, ఈనాటి నుంచి నేను నీ దాసానుదాసుణ్ణి, ప్రతినిత్యం నిన్ను దర్శించే వరం ప్రసాదించు అని కోరాడు. దేవత వాడికి శిథిలాలయం చూపించి, అదే నా నివాసం. ఇక మీదట నరమాంస భక్షణ మాని హేయమైన రాక్షస జన్మ నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నించు. సదాచారులైన భక్తుల కోరికలు నేను తప్పక తీరుస్తాను అన్నది. రక్తపిపాసుడు ఎంతో భక్తిగా దేవతకు నమస్కరించాడు. ఆమె అంతర్ధానమైంది. వాడు అక్కడి నుంచి బయలుదేరి తన గుహ చేరాడు. ఈ జరిగినదంతా దాపలనున్న ఒక వటవృక్షం కొమ్మలలో దాగి కూర్చున్న విశ్వనాథుడనేవాడు చూశాడు. వాడు వైశాలి రాజ్యపు గూఢచారి. వాడికి కిరణాక్షిని అంతటి మహాశక్తిమంతురాలైన దేవత అర్థమైంది. వాడు చెట్టు దిగి శిథిలాలయం చేరి, తల్లి, జరిగినదంతా చూశాను. నా కుమారుడు మూగవాడు. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. వాడికి మాటలు వచ్చేలా దీవించు అని ప్రార్థించి వెళ్ళిపోయాడు. చిత్రంగా ఆ తర్వాత కొద్దిసేపటికి గుబురు పొదల చాటు నుంచి వీరబాహు అనే తీర్థయాత్రికుడు బయటకు వచ్చాడు. వాడు ఉదయపుర రాజ్య పౌరుడు. వాడు జరిగిందంతా చూశాడు. రాక్షసుడి భయం ఇంకా వాడిని పట్టి పీడిస్తూనే ఉన్నది. వాడు దిక్కులు చూస్తూ శిథిలాలయం దగ్గరకు పోయి, జగన్మాత, నేనెంతో కాలంగా సంతానహీనుణ్ణి, సంతాన ప్రాప్తి కలిగేలా దీవించు అని కోరాడు. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథుడు, వీరబాహు తమ తమ రాజ్యాలు చేరారు. విశ్వనాథుడి కుమారుడికి మూగతనం పోయి మాట వచ్చింది. వాడు వైశాలి రాజు చంద్రకాంతుడికి అరణ్యంలో జరిగిందంతా వివరించి, మహారాజా, తమరు కిరణాక్షిని ఉండే శిథిలాలయాన్ని పునరుద్ధరణ గావించి మన రాజ్య ప్రజలు ఆ దేవతను దర్శించే ఏర్పాట్లు చేస్తే తమ కీర్తి
దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది అన్నాడు. అదే సమయంలో ఉదయపుర రాజ్యం చేరిన వీరబాహు తన భార్య గర్భవతి అయిందని తెలుసుకుని పరమానందం చెంది తమ రాజైన సూర్యకేతుడికి శిథిలాలయ పునరుద్ధరణను గురించి విశ్వనాథుడు తన రాజుకు చెప్పినట్టే చెప్పాడు. రాజులిద్దరూ కిరణాక్షిని విగ్రహం ఉన్న శిథిలాలయానికి కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని బయలుదేరారు. ముందుగా అక్కడికి చేరిన రాజు చంద్రకాంతుడు దేవి విగ్రహాన్ని పూజించి బయటకు వచ్చేంతలో ఉదయపుర రాజు కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒకరికొకరు కంటపడగానే విషయం గ్రహించారు. ముందుగా చంద్రకాంతుడు, సూర్యకేతు మహారాజా, ఈ అరణ్యం మా రాజ్య సరిహద్దులలోకి వస్తుంది. కిరణాక్షిని దేవికి ఒక మహోన్నతమైన ఆలయం నిర్మించదలిచాను అన్నాడు. ఇందుకు సూర్యకేతుడు చిన్నగా నవ్వి, మహారాజా, మీరు పొరబడుతున్నారు. ఈ అరణ్యం మా రాజ్య సరిహద్దులలోనిది. దేవికి ఒక అపురూపమైన ఆలయం కట్టించాలని సంకల్పించి వచ్చాను అన్నాడు. ఈ విధంగా రాజులిద్దరి మధ్య వివాదం బయలుదేరింది. కొంతసేపటికి వాళ్ళు పట్టరాని ఆగ్రహంతో వర నుంచి కత్తులు దూసి పోరాటానికి సిద్ధమవ్వాల్సిందిగా తమ సైనికులను హెచ్చరించారు. సరిగ్గా అదే సమయంలో రక్తపిపాసుడు అటుగా వచ్చి సంగతి తెలుసుకుని కోపంతో ఎర్రనైన నిప్పు కణికల మెరుస్తున్న తన ఒంటి కంటితో వాళ్ళ కేసి చూస్తూ, ఒరే మూర్ఖులారా, యుద్ధం అంటే రక్తపాతం. మీరిద్దరూ ఎవరికి వారుగా తమ క్షేమం, తమ రాజ్య పౌరుల క్షేమం చూసుకుంటున్నారే తప్ప ప్రజలందరి క్షేమం గురించి ఆలోచించడం లేదు. దేవత కోరేది శాంతి, కలహం కాదు. మీరు కలిసికట్టుగా శిథిలాలయాన్ని పునరుద్ధరించి మీ ఇరు రాజ్యాల ప్రజలు దేవిని దర్శించే ఏర్పాట్లు చేయండి. అలా కాదని రక్తపాతానికి పూనుకున్నారో నరమాంస భక్షణ మానమని కిరణాక్షిని దేవి చెప్పిన హితువు కాదని ఇప్పుడే మీ ఇద్దరిని ఆహారంగా చేసుకోబోతున్నాను అంటూ భీకరంగా హూంకరించాడు. ఆ వెంటనే కిరణాక్షిని అక్కడ ప్రత్యక్షమై, రక్తపిపాస, రాక్షసుడివైనా నీవు ఈ ఇద్దరు రాజధాముల కంటే వివేకివనిపించావు. ఇదిగో ఇప్పుడే నీ రెండవ నేత్రానికి కూడా దృష్టిని ప్రసాదిస్తున్నాను అని అంతర్ధానమైంది. ఇది చూసిన చంద్రకాంతుడు, సూర్యకేతుడు దేవత తమను రాక్షసుడి కంటే అధములన్నందుకు సిగ్గుపడి ఇద్దరూ కలిసికట్టుగా కొద్ది కాలంలోనే శిథిలాలయాన్ని పునరుద్ధరించి తమ రెండు రాజ్యాల ప్రజలు దేవతను దర్శించే ఏర్పాట్లు చేశారు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని అద్భుతమైన కథలు మరియు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఇప్పుడే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది.